ప్రభు పెట్టిన వందనాలు తెలియజేసుకుంటూ, ఈ మధ్యకాలంలో పోయిన ఆదివారం దైవ సేవకుల ద్వారా మనం చక్కటి మెసేజ్ కూడా విన్నాం. విచిత్రమైనటువంటి వెతుకులాటల్లో మనుషులు అని చెప్పి ఒక చక్కటి ప్రసంగం మీరు విన్నారు. ప్రసంగం పేరు మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రసంగం పేరే గుర్తు లేకపోతే ఇంక ప్రసంగం నాకు తెలిసి అసలు గుర్తుండదు. విచిత్రమైనటువంటి వెతుకులాటల్లో మనుషులు అనే ఒక సబ్జెక్ట్ మీరు విన్నారు. అంటే వెతకాల్సింది వెతకకుండా వెతకూడనిది మనుషులు వెతుకుతున్నారు. ఏమండి, నిజమేనా? అసలు మనం భూమి మీదకి దేనికి వచ్చాం? దేన్ని వెతకడానికి వచ్చాం? నిజంగా అండి, ఈ బైబిల్ అనే ఒక గ్రంథం కానీ మన దగ్గర లేకపోయింటే నిజంగా మనం పిచ్చోళ్ళం అయిపోయింది. మేము పిచ్చోళ్ళు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఇల్లు వాకిలు వదిలేసి ఈదులు అమ్మిడితే, రోడ్లు అమ్మిడితే, ఎక్కడ పడితే అక్కడ జుట్టంతా పెంచుకొని బట్టలంతా చింపుకొని తిరిగే వాళ్ళని ఏమంటాం? పిచ్చోళ్ళు అంటారు. తన ఇల్లు తనకు తెలీదు, తన వాళ్ళు ఎవరో తనకు తెలీదు. ఈదులు పడు, రోడ్ల మీద పడు. మీరు గమనించినట్టయితే అప్పుడప్పుడు మనం జర్నీ చేసుకుంటూ వెళుతుంటే రోడ్ల మీద వెళుతున్నప్పుడు కొంతమంది బట్టలు చింపుకొని జుట్టంతా పెంచుకొని జుట్టంతా కూడా గడ్డలు గడ్డలుగా మారిపోయింటుంది. మీరు గమనించినారు? వాళ్ళు జుట్టంతా కూడా తెల్లగా రౌండ్గా ఓడలు ఉన్నట్టుంటాయి. ఇప్పుడు మర్రి చెట్టుకు ఓడలు ఊగుతూ ఉంటాయి చూసారా? అట్ట ఓడలుగా ఉంటాయి. ఎవరో ఒక వైఫ్ స్ట్రీట్లో చెనిక్కెలు అమ్ముతూ ఉంటుంది ఓడలన్నీ వేసుకొని. చూసారా మీరు? ఏమన్నా అలాగా గుంటలు కట్టిపోయి ఉంటాయి, ఓడలుగా ఊగులాడుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి స్నానం చేసేది తెలీదు, వాళ్ళు ఎలా ఉండేది తెలియదు. వీళ్ళందరినీ ఏమంటామంటే పిచ్చోళ్ళు అంటాం. మనం కూడా అలాంటి వాళ్ళమే కాదని మీరు అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ నేనైతే అలాగే ఉన్నాను. సెల్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి అన్న ప్లీజ్. కానీ దేవుని కృప వలన, దేవుని దయ వలన మనకు మన ఇల్లేదో తెలిసిపోయింది. తెలిసిందని నేను అనుకుంటున్నాను. మన ఇల్లే చెప్పండి. మన ఇల్లేదమ్మా. మన ఊరేదో చెప్పండి. ఓవులూరుపల్లి అమ్మా. లిఖిత నువ్వు చెప్పు. వెరీ గుడ్, బాగానే చెప్పినావు. నైనా మన ఊరు ఉదయ్ ఇందిరానగర్ 5 సెంట్లు అక్కడే ఉందనుకుంటాను. ఏమండి మా ఇండ్లు ఇదే. ఏమండి మన ఇండ్లు పరలోకం, మన ఊరు పరలోకం, మన రాజ్యం పరలోకం, మన దేశం పరలోకం. మన వాళ్ళు ఎవరండి? మన వాళ్ళు ఎవరు చెప్పండి? సంఘస్థులు కదా. నిజంగా చెప్పండి, సంఘస్థులేనా మీ వాళ్ళు? మీ మనసులో మాట చెప్పండి. నిజంగా సంఘంలో ఉన్నవాళ్ళు మా వాళ్ళు అని ఎవరైనా అనుకుంటున్నారా? మంగళవారం ఎంతమంది రాలేదు చేతులు ఎత్తండి. శుక్రవారం ఎంతమంది రాలేదు చేతులు ఎత్తండి. మీ వాళ్ళ దగ్గరికి అయితే మీరు పోరు. మీ వాళ్ళ దగ్గరికి అయితే మీరు పోతారు. అది శరీర సంబంధమైన బంధుత్వం కాబట్టి పోయినారు. అసలు శరీర సంబంధమైన బంధుత్వం ఏమండి ఎక్కువ రోజులు నిలబడుతుందా? ఏ బంధుత్వం మనకు శాశ్వతం? ఆత్మ సంబంధమైన బంధుత్వం కదా మనకు శాశ్వతం. మరి ఈ బంధువులను ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? ఎవరు మన వాళ్ళు? యేసుప్రభు ఉన్నాడు తెలుసా? ఎవరు అసలు నా వాళ్ళు? వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు వచ్చి బయట నిలబడుకొని మా ఆయన్ని పిలుచు, మా కొడుకుని పిలుచు, మా అన్నను పిలుచు అంటే ఏమన్నాడు తెలుసైనా? అసలు ఎవరు నా తల్లి? అయ్యా మీ అమ్మ పిలుస్తుంది, మీ సహోదరులు, మీ తమ్ముళ్ళు పిలుస్తున్నారంటే అసలు ఎవరు వాళ్ళు? ఎవరు నా తల్లి? ఎవరు నా సహోదరులు? ఎవరు నా సహోదరీమణులు? వాక్యంలో ఎవరైతే ఉంటారో వాళ్ళే నా వాళ్ళు. అంతేనా? వాక్యంలో ఎవరైతే ఉంటారో వాళ్ళే నా వాళ్ళు. ఏమండి, వాక్యంలో ఉన్న వాళ్ళని వదిలేసి వాక్యంలో లేని వాళ్ళ కోసం మీరు అందరూ వెంటబడుతూ ఉంటారండి. నాకు తెలుసండి అది. వాక్యంలో ఉన్న వాళ్ళని వెంటబడరు.
వాక్యంలో లేనోళ్ళు మీరు ఎంటపడుతూ ఉంటారు, మిమ్మల్ని నేను ఎంటపడుతూ ఉంటా. అసలు మీరు పట్టించుకోరు, నన్ను లెక్క కూడా చేయరు. నిజమేనా? ఎందుకంటే మీకు తెలియడం లేదు. మీరు జ్ఞానం ఉన్నవాళ్ళు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళంటే పిచ్చోళ్ళు, వాళ్ళకి తెలీదు. మీరు మంచోళ్ళు అని నేను అనుకుంటున్నాను. మీరు మంచోళ్ళు అయితే ఎవరిని వెంబడించాలా? ఎవరితో ఉండాలా? ఉంటారా? మీరు నాతో ఉంటారా? దేవుని వాక్యం తెలిసిన వాళ్ళతో ఉంటారా? మీరు ఉండలేరు. మీరు నుంచి పోతే మళ్ళా దేహ సంబంధమైన, శరీర సంబంధమైన వాళ్ళ చుట్టూరికే మీరు వెళ్ళిపోతారు. ఈ సంగతులన్నీ తెలియడానికే మనల్ని సంఘంలో చేర్చాడండి. తెలీదండి వాళ్ళకు, పిచ్చోళ్ళకి తెలీదు. వాళ్ళ దేశం ఏదో తెలియదు, వాళ్ళ ఇల్లు తెలియదు, వాళ్ళ తెలియదండి వాళ్ళకు. కానీ దేవుడు మనకు తెలియజేశాడు. మనకు ఒక తండ్రి ఉన్నాడు. మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. పరలోకమందు ఉన్న మా తండ్రి ఎక్కడున్నాడంట? ఆయన పరలోకంలో ఉన్నాడంట. మనకు కూడా ఒక అన్న ఉన్నాడు. ఆయన పేరేం పేరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. మనకు కూడా ఆయన తర్వాత చిన్న అన్నయ్య ఉన్నాడు ఒక ఆయన పేరేం పేరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఏమంటే ఆయన తర్వాత పుట్టి ఇంకొక అన్న ఉన్నాడు. ఆయన పేరు తెలుసా మీకు? తెలుసా? ఆదాము. దేవుని పిల్లలారా, మన యొక్క వంశావళి, అసలు మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, అసలు దీనికోసం ఎవరైనా వెతుకులాట. ఏమండి, ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోయాం అనుకోండి తెలియక. ఒకసారి నేను విజయవాడ నుంచి ఏమండి ఒక బస్సు ఎక్కాను కడపకని. ఆడికి అడిగాను, బాబు నా పేరు పలానా పలానా అంటే, అవును సార్ ఈ బస్సే అన్నాడు. ఈ నెంబర్ ఇది అనగానే అవును సార్ ఈ బస్సే అన్నాడు. నేను పోయి పలానా సీట్ చూపించాడు, పనుకున్నాను, నిద్రపోయాను. ఉదయం లేస్తే అది నిజామాబాద్లో ఉంది. అసలు ఏ ఊరు అనేది కదా అర్థం కాలేదు. సార్ మీ ఊరు వచ్చేసింది, మీరు దిగేయండి సార్ అన్నాడు. దిగాను. చూస్తే ఈ 7 రోడ్స్ కాదే ఇవి, సంధ్యా సర్కిల్ కాదు ఇది, బిల్టప్ కాదు ఇది. ఎక్కడొక చోట ఈ ప్రైవేట్ బస్సులు అక్కడ ఆపితే మనం అక్కడి నుంచి ఆటోలో ఉదయాన్నే నేను మీటింగ్స్ పోయి అక్కడి నుంచి దిగేసి వస్తూ ఉంటాను. చూస్తే ఆ ప్రదేశాలని కొత్తగా ఉండవు. ఇదేం చూస్తే అయ్యా ఇది ఎక్కడంటే ఇది నిజాం బజార్ అన్నాడు. ఏమండి, మరలా నేను తెలుసుకొని, నా ఊరు ఏదో తెలుసుకొని, కడప కదా నా ఊరు, మరలా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ కడపకు వచ్చాను. తెలుసు కాబట్టి వచ్చినాను. తెలియకపోయింటే పరలోకం మీకు తెలుసా? ఎందుకంటే అది మీ ఊరు కదా. మరలా మీరు అక్కడికి వెళ్ళాలి కదా, మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, మరలా అక్కడికి వెళ్ళాలి కదా. ఆ ఊరు మీకు తెలియకపోతే మీరు ఎలా వెళతారు? ఒకవేళ తెలియకపోతే మనం ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. మన దగ్గర ఎంతమంది ఉన్నారు మంచోళ్ళు? పరలోకం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లోకం తెలుసుకోలేదండి. ఏం తెలుసుకునిందంటే, ఏం వెతుకుతుందంటే, విచిత్రమైన వెతుకులాటల్లో మనుషులు, విచిత్రమైన వెతుకులాటలు, విచిత్రమైన వాటి కోసం. ఒక మంచి మాట చూపిస్తాను చూడండి మీకు, త్వరగా అండి. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూడండి. 2వ వచనాన్ని ఒకసారి చూడండి. వివేకము కలిగి దేవునిని వెతకువారు కలరేమో అని. దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. ఏమంటున్నాడండి ఇక్కడ? ఏమండి, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆకాశము నుండి చూసి నరులను, అంటే దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని. ఏమండి, మనం ఎవరిని వెతకాలంట? అమ్మ మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరిని వెతకాలి మనం? దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని. దేవుడు పరలోకం నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేశాడు. మనం యాక్చువల్గా పరలోకం నుంచి మన జర్నీ ప్రారంభమైంది. మరలా జర్నీ ఎప్పుడు ముగుస్తుంది?
ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి చేరుకుంటే అప్పుడు జర్నీ ముగుస్తుంది, అంతేనా? యాక్చువల్గా మన బ్రతుకు, మన జీవితం ఒక చక్రం. ఈ కాలచక్రంలో మన జీవితం కూడా ఒక చక్రం. కాలచక్రంలో మనిషి జీవిత చక్రం. మనం కూడా ఒక చక్రం లాంటి వాళ్ళం. చక్రం అంటే ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తిరిగి మరలా అక్కడికి వచ్చేదాన్ని ఏమంటాం? చక్రము అంటాం. మనం కూడా ఎక్కడి నుంచి ప్రారంభమైంది మన బ్రతుకు? పరలోకం నుంచి ప్రారంభమైంది, అక్కడి నుంచి వచ్చాం. మరలా ఎప్పుడు ముగుస్తుంది మన బ్రతుకు? మరలా పరలోకం చేరుకున్న తర్వాత ఏమండి ప్రయాణం ముగుస్తుందండి, యాత్ర ముగుస్తుందండి. తెలియాలి కదా మన ఊరేదో, మన దేశం ఏదో. తెలియాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలండి. దేవుణ్ణి తెలుసుకున్నవాడే బ్రతుకుతాడు, దేవుణ్ణి తెలుసుకున్నవాడే జీవిస్తాడు. అందుకే నేను ఒక మంచి వాక్యం రాశానని ఎప్పుడు మీకు ఆ వచనాన్ని చూపిస్తూ ఉంటా. అద్వితీయ సత్య దేవుడైన మిమ్మును మీరు పంపిన యేసు క్రీస్తు వారిని ఎరుగుటే నిత్య జీవం, నిత్య జీవం, నిత్య జీవం. అంటే నిత్యం జీవం కలిగి బ్రతకాలంటే, నిత్యం బ్రతకాలంటే ఎవరిని తెలుసుకోవాలంట? దేవుణ్ణి తెలుసుకోవాలంట. అందుకే దేవుడు నన్ను తెలుసుకోమని ఎందుకంటున్నాడంటే, ఏదో ఆయనకు మన వల్ల లాభం వస్తుందని కాదు, ఆయనకు మన వల్ల లాభం వస్తుందని తెలుసుకోమంటం లేదు, మనకు లాభం వస్తుందని తెలుసుకోమంటున్నాడండి. దేవుణ్ణి వెతకవారు కలరేమో, దేవుణ్ణి వెతకవారు కలరేమని. ఏమండి దేవుణ్ణి వెతకడానికి మనకేమన్నా కష్టమా? కష్టమా అండి? ఆకాశం చూడండి, అది ఎవరు కలిగించారు? ఎవరు కలిగించారన్న? ఎవరు నిద్రపోవడం లేదు కదా అన్న. ఆకాశాన్ని కలిగించింది ఎవరన్నా? దేవుడు. భూమిని కలిగించిందన్న, అందులోని సమస్తాన్ని కలిగించింది. భూమిలో ఎన్ని ఉన్నాయి చెప్పండి జంతువులు? ఏమండి జలచరాశులు ఎన్ని ఉన్నాయండి? జలంలో ఉండేవి పక్కన పెడితే భూమి మీద ఉన్నటువంటి జంతువులు, ఏమండి పురుగులు, వీటన్నిటిని కూడా ఎంత అంటే 97 లక్షల జీవరాశులు ఉన్నాయంట. 97 లక్షల జీవరాశులు. నేను చెప్పేది ఒక్కొక్క దాంట్లో ఎన్నో రకాలు ఉంటాయి. కోడి ఉంది, దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఒక కోడిలో ఎన్ని రకాలు? ఎన్ని రకాలు తెలుసా? ఏమండి నాటుకోడి, బాయిలర్ కోడి, పారం కోడి, ఇంకా అమ్మ బర్మా కోడి. బర్మా కోడి అంటే ఎట్టుంటుందంటే, ఈ మధ్యకాలంలో పిల్లోళ్ళు కటింగ్ చేసుకుంటారు. అంటే చుట్టూ కొట్టుకొని మధ్యలో పెట్టుకుంటారు ఎంటికలు. గమనించినారమ్మా మీరు? మన పిల్లలు ఎక్కువ ఉంటారు అలాగా. ఎక్కువ క్రిస్టియన్స్లోనే కనపడతారు, మిగతా వాళ్ళు కొంచెం బాగానే ఉంటారు. కానీ వీళ్ళే అండి కారంగా ఉండేది. ఎవరంటే విచిత్రంగా ఉండేది. అంటే అదే విచిత్రమైన వెతుకులాటల్లో మనుషులని, అదే నేను ప్రసంగం చెప్పేది. విచిత్రమైన వెతుకులాట అంటే పులిని చూసిందంట నక్క. నేను కూడా ఇలా ఉంటే బలం ఉంటుందని చెప్పి ఏం చేసింది? వాతలు పెట్టుకునిందంట. మనోళ్ళు బాగానే ఉంటారు, ఎవరినో చూసింటారు. వాడు ఎన్టీ రామారావు నాన్నకు ప్రేమతో వాడు కొట్టించుకున్నాడు డిప్ప కటింగ్, మధ్యలో పెట్టుకుని చుట్టుపక్కల కొట్టించేసాడు. అలా కొట్టించిన తర్వాత వాడిని చూసి ఎంతమంది కొట్టించుకున్నారు? మొత్తం అంతా ఎవడు చూసిన డిప్ప కటింగ్ అంతా బర్మా కోడి ఉన్నట్టున్నాడు ఒక్కొక్కడు. ఏమండి మధ్యలో ఉంటుంది, చుట్టుపక్కల ఉండదు. ఇంకొకడు ఏమండి చుట్టుపక్కల పెట్టుకొని మధ్యలో కొట్టించేస్తాడు. మామూలుగా పట్టనెత్తి వచ్చి ఉంటుంది చూసినావా? పట్టనెత్తి అంటే చుట్టూ వెంట్రుకలు ఉంటాయి, మధ్యలో ఉండదన్నమాట. క్రికెట్ గ్రౌండ్ అయిందంటూ ఉంటారు కొందరు కామెంట్గా. దేవుని పిల్లరా, కొందరు కావాలనే క్రికెట్ గ్రౌండ్ మధ్య తయారు చేయించుకుంటారు. ఆ క్రికెట్ గ్రౌండ్ మధ్య తయారు చేయించుకున్న దాంట్లో ఒకడు బ్యాట్ పట్టుకొని ఆడినట్టు, ఒకడు బౌలింగ్ వేసినట్టు, ఒకడు క్యాచ్ పట్టుకున్నట్టు. ఏంది ఎంట్రుకల్లోనే? నిజం చెప్తున్నాను నేను. ఒకసారి మీరు కాబట్టి రోడ్ల మీద కొందరు ఉంటారు, విచిత్రంగా ఉంటారు, వాళ్ళని గమనించండి. క్రికెట్ గ్రౌండ్ ఒకడు పక్షిని పెట్టుకుంటాడు వెనక, పక్షి మధ్య కటింగ్ చేసుకుంటాడు. అంటే నేను కోడిని చూపించకపోయినా ఈయన చూపిస్తున్నాను. ఇలా ఉంటాడు, ఇలా ఉంటుంది బర్మా కోడి అని. దేవుని పిల్లరా, అలా బర్మా కోడి ఎన్ని రకాల కోళ్ళు చెప్పండి? కోడిలో నేను చెప్పాను, కుక్కల్లో మొన్న చూశాను, అది పిల్లైంది తెల్లే, కుక్క అయింది తెల్లే, ఒక ఇంట్లో ఉంది. సరే అని వచ్చింది, ఏంది పిల్లి వచ్చిందన్నే అన్న, ఇది పిల్లి కదా కుక్కన అన్నారు. ఊరి ఇదేం కుక్కరా, ఇంతే ఉంది, ఇది ఇంత ఉంది, పిల్లి వచ్చినట్టే వచ్చింది. ఏమండి ఇది ఏ రకం పిల్లి అంటే, లేదన్నా ఇది కుక్కన్న అన్నారు. అంటే ఇది ఒక రకం కుక్క. అలాగే అంతే సైజులో మొత్తం ఏమండి మనం కూర్చొని దుప్పటంతా కప్పుకుంటాం చూసినావా? ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు
తుమ్ములు ఎక్కువ వచ్చినప్పుడు ఆవిరి పట్టుకుంటాం దుప్పటేసుకొని, ఫుల్ దుప్పటేసుకొని. అలా దుప్పటేసుకొని చిన్న చిన్నగా పోతా ఉంటే ఎట్టుంటుంది? అలాగే వచ్చింది ఒక కుక్క, మొత్తం ఇంటికి దుప్పటేసుకొని వచ్చినట్టు వచ్చేసింది. నేను భయపడినాను, ఇదేంద్ర బాబు అని. చూస్తే అదొక రకం కుక్క. నేను కుక్కల్లోనే చెప్పాను, కుక్కలు ఎన్ని రకాలు, కోళ్ళల్లో ఎన్ని రకాలు, పిల్లుల్లో ఎన్ని రకాలు. ఏంటి నేను చెప్పింది? కోడి, కుక్క, కొంగ అలా వెళితే 98 లక్షల జీవరాశి. ఎవరు కలిగించారు ఇవన్నీ? ఎవరు కలిగించారండి? దేవుడు. దేవుణ్ణి కనిపెట్టడం పెద్ద ఏమన్నా కష్టమా? ఆకాశాన్ని చేసిన దేవుడు, భూమిని చేసిన దేవుడు, అందులోని సమస్తాన సమూహాన్ని చేసింది దేవుడు. కనుక్కోవాలని ఈజీగా కనిపెట్టచ్చు దేవుణ్ణి, ఈజీగా కనిపెట్టచ్చు. నిజంగా అండి, దేవుడు కనిపెట్టొచ్చు అని చెప్పి ఒక మంచి మాట రాయించాడండి. చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26 నుంచి చూడండి ఒకసారి. 26, 27 కలిసి ఉన్నాయి. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ మామూలుగా బాగా కనిపెట్టేయచ్చు, కానీ కనిపెట్టలేకపోతే ఏమండి దేవుడు ఉన్నాడని ఈజీగా కనిపెట్టేయచ్చు. అంతే కదా. మన శరీరాన్ని చూడండి ఒకసారి. మీరు మిగతా వాటిని పరిశీలించాల్సిన అవసరం లేదు. మన దేహాన్ని, మనతో ఉండే ఈ దేహాన్ని పరిశీలిస్తేనే చాలు. మనతో ఉండే ఈ దేహం చెప్పాను మీకు. మనం వేరు, శరీరం వేరు. మనం వేరు, శరీరం వేరు. ఇది షడ్రక్ కాదు, ఇది షడ్రక్ దేహం. ఈ ముక్కు, ఈ నోరు, ఈ కళ్ళు, ఈ చెవులు. కొత్త వాళ్ళు వచ్చి ఉండరు, బాగా వినాలి. ఈ ముక్కు, ఈ కళ్ళు, ఈ దేహం, ఇదంతా కూడా నేను కాదు. నేనంటే నేను ఎప్పటికీ కూడా ఒక 30 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నానో అలాగ ఉండాలనుకునేవాడు. నేను 30 ఏళ్ళప్పుడు ఇంకా బాగున్నాను, చాలా చక్కగా ఉన్నాను. ఎప్పటికి కూడా ఎలా ఉండాలనుకుంటాను? ఇలాగే ఉండాలనుకుంటాను. చాలా మంది పాపం అందగాళ్ళు ఉన్నారు, అందగత్తెలు ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా ఎలా ఉండాలనుకుంటారమ్మా? అందంగా ఉండాలనుకుంటారు కదా. అందుకే కదా బాగా మేకప్ అవుతారు మీరు. ఈ మేకప్ ఎన్ని రోజులు? ఎప్పటికీ ఇలాగే ఉంటుంది మీ మేకప్. ఒకరోజు ప్యాకప్. నిజమే కదా. దేవుని పిల్లలారా, ఇది మనది కాదు. ఇది దేవుడు మనకిచ్చాడు శరీరం. 60, 70 లేక 80 దీని లైఫ్ పీరియడ్, దీని లైఫ్ టైం. తర్వాత వెళ్ళిపోతుంది. ఇది మనది కాదు, దేవుడు ఇచ్చాడు మనకు దేవుడు ఇచ్చాడు. మనం వేరు, శరీరం వేరు. ఈ శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ ముక్కు, ఈ టోటల్ అవయవాలన్నీ కూడా దేవుడిచ్చాడు. ఏమండి, ఈ కళ్ళు కరెక్ట్గా ఉంటాయండి. కొలత పెట్టి చేసినట్టుగా ఉండలేదా కళ్ళు? ఒకవేళ ఒక్క కన్నీడ పెట్టుంటే, ఒక్క కన్నీడ పెట్టాడు దేవుడు. చెప్పండి, ముక్కు ఏడుందిమా? కరెక్ట్గా ఉండలేదా? ముక్కుకి ఎన్ని రంధ్రాలు? ఒక 5 పెట్టుంటే, మామూలుగా 5 పెట్టుంటే ఈడికొచ్చిండు. మామూలుగా ఎట్లుందో ఒకసారి ఆలోచించండి. ఎలా ఉందిమా ముక్కు? మనకు బాగుందా? ఒక 5, 10 రంధ్రాలు పెట్టుంటే మన పరిస్థితి ఏంటి? అంటే మీరు ఆలోచించుకోండి. మన శరీరాన్ని మనం అద్దంలో చూసినప్పుడు ఎలా కనపడుతుంది బాబు? ఎంత చక్కగా కనపడుతుంది. ఎవర్రా ఇంత చక్కగా నన్ను చేసింది? అమ్మ చేయకపోయి, నాన్న చేయకపోయి, అంతే కదా. నాన్నలో నుంచి అమ్మలోకి వచ్చినాం. అమ్మ గర్భంలో అలా దాచింది. అది కూడా గర్భం ఎవరు పెట్టింది? దేవుడు పెట్టింది. అమ్మను దేవుడు పెట్టింది, గర్భాన్ని దేవుడు పెట్టింది. ఆ గర్భంలోకి వెళ్ళింది శుక్రకణం. అంటే మనం వెళ్ళాం. ఇంత కంటికి కనపడిన శుక్రకణం వెళ్ళిన తర్వాత, కంటికి కనపడిన శుక్రకణం ఆ తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత, ఆ శుక్రకణం కొన్ని వేల శుక్రకణాలుగా, అంటే తల్లి అండంతో శుక్రకణం ఫలదీకరణ చెందుతుంది. ఒక కణం కొన్ని కోట్ల కణాలుగా మారి ఒక చెయ్యిగా, కొన్ని కోట్ల కణాలు ఒక కాలుగా, కొన్ని కోట్ల కణాలు ఒక కన్నుగా, కొన్ని కోట్ల కణాలు కొన్ని వెంట్రుకలుగా, కోట్ల కణాల సమ్మేళనమే ఈ దేహం. కరెక్టే కదండి? చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కరెక్టే కదా.
మరి ఇంత చక్కటి అవయవాలు కలిగినటువంటి దేహం ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? ఇంక ఇక్కడనే తెలిసిపోతుంది మనకు ఈ మాటలు ఎలా వచ్చాయి. ఈ నాలుక మాట్లాడడానికి నాలుక ఎలా వచ్చింది? రుచి తెలుసుకోవడానికి ఏమండి ఉండేది బెత్తెడు నాలుక. బెత్తెడు నాలుక ఎన్ని రుచులో చెప్పండి? బెత్తెడు నాలుక ఎన్ని రుచులమా? రుచులు ఎన్ని ఉన్నాయి? ఒకటా, రెండో, మూడా? ఈ నాలుకంట ఏమండి 10 లక్షల కోట్ల రుచులు తెలుసుకునే స్వభావం ఉందంట. దేనికి? నాలుగు. ఉండేది ఇంతే నాలుక. దానికి ఎన్ని రుచులు ఎన్ని? ఈరోజే రకరకాలుగా భోజనాలు చేసుకొని వచ్చి ఉంటారు. నేను మీకు చెప్పలేదు కానీ ఈరోజు భోజనాలు ఉన్నాయి మన చర్చిలో. భోజనం చేసి పొద్దురు ఏమండి చికెన్ కలర్ రైస్ చేస్తున్నాం. ఏమండి కొందరి ఇళ్ళల్లో మటన్ తెచ్చుకొని వచ్చి ఉంటారు. మటన్ ఒక రుచి కదా, చికెన్ ఒక రుచి కదా. ఏమండి ఒక్కొక్క మాంసానికి ఒక రుచి కదా, ఒక్కొక్క కాయగూరకు ఒక రుచి కదా, ఒక్కొక్క ఆకుకూరకు ఒక రుచి కదా. అలా ఎన్ని రుచులు ఉన్నాయి? 98 లక్షల జీవరాశులకు ఏమండి 98 లక్షల రుచులు ఉన్నాయా? ఏమండి కోడిలోనే నాటుకోడికి ఒక రుచి, బాయిలేరుకు ఒక రుచి, ఏమండి ఫారంకు ఎన్ని రకాలండి? కోళ్ళలోనే రుచులు. 98 లక్షల జీవరాశులకు రుచులు. ఏమండి వాటికి మళ్ళా రకాలు ఉంటాయండి. పండ్లలో రకాలు, ఆపిల్లోనే ఎన్ని రకాలు, మామిడికాయలో 2700 రకాలు ఉన్నాయండి. ఒక మామిడిలో 2700 రకాలు. బెనిష, నీలిష, నిరోష, సిమ్రాను. ఏమండి నిజమేనా? సౌందర్య కూడా ఉందంట. మన సౌందర్య మాడి పండులో సౌందర్య, ఒరే ఇదేంది కొత్త రకం పండు అని అన్నాడు. అంటే సౌందర్య, సిమ్రాను, 2 రోజులు పోతే ప్రభాసు, మహేషు. అంటే ఈ రకంగా మాడి పండ్లు వస్తాయా? ఇన్ని రకాలు పెట్టింది ఎవరు? బెత్తిన్నాళ్ళకి ఎన్ని రుచులు? ఎందుకు ఇవన్నీ పెట్టాడు? దేనికి పెట్టాడు? నీ శరీరాన్ని చూసి నువ్వు తెలుసుకోలేకపోతే మళ్ళీ ఏం చూసి తెలుసుకోవాలి నువ్వు దేవుణ్ణి? అదే అంటున్నాడండి. ఎంత మంచి మాటలండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుగా ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందరేమో. అంతే కదా. ఎవరు నాకు ఇస్తున్నారు ఇవన్నీ? ఎవరు ఇస్తున్నారబ్బా? ఈరోజు ఉదాహరణకు నేను భోజనం పెడుతున్నాను అనుకున్నాను. ప్రియులరా, ఏదైనా నేను మీకు ఇచ్చాను అనుకోండి, లేకపోతే మీరు నాకు ఇచ్చారనుకోండి. పలానోళ్ళు ఇచ్చారు నాకు, అంతే కదా. పలానోళ్ళు నాకు ఇచ్చారు, పలానోళ్ళు భోజనం పెట్టించారు. ఈరోజు పోయిన వారం భోజనం పెట్టిస్తానని చెప్పిన అమ్మ ఈరోజు పెట్టించాలని సిద్ధపడింది. ఆమె వచ్చుండదు, అయితే ఆమె భోజనం పెట్టించింది. ఓకే, ఆమె మనకు భోజనం పెట్టించే సంగతి మనకు తెలిసిపోయింది. ఇదిగో నాకు ఎవరైనా సరే సేవకుడు అన్న ఏదైనా పండ్లు తీసుకో, మీరెవరో నాకు తెలిసిపోయింది. మరి దేవుడు ఇచ్చాడు అంటున్నాం కదా. మరి ఆ దేవుడు ఇచ్చాడు బాగానే ఉంది, మరి ఆయన కనపడినాడా? ఇది దేవుడు ఇచ్చాడు అనడానికి ఏమన్నా రుజువు ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు ఇచ్చినప్పుడు నాకు తెలిసింది. మరి దేవుడు ఇచ్చినప్పుడు ఆ దేవుడు ఇచ్చినాడని మీకు తెలిసిందే? లోకంలో ఉండే వాళ్ళందరికీ తెలిసిందే? లోకంలో ఉన్నటువంటి 850 కోట్ల మందికి తెలిసిందే ఆయన ఇచ్చాడని? మరి ఎందుకు తెలుసుకోలేదు? వర్షం పడుతుంది పైనుంచి, అని వర్షం పడుతుంది. ఎవరిచ్చారు? గలాసు మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్ యూ అంటావు. మరి అంత వర్షం ఆయన మించి కురిపిస్తూ ఉంటే ఎవరు ఆ వర్షం ఇచ్చింది? ఒకడైతే వర్షం వస్తుందని పరిగెత్తన్నాడు. వర్షం దడలు అని ఉరుములు మెరుపులు వస్తున్నాయి, దడలు బుడలని వస్తుంటే పరుగులు తీసాడు. ఎక్కడికంటే ఒక రాళ్ళ గుట్టుంది, ఆ రాళ్ళ గుట్టకుపోయినాడు. ఇలా చూస్తున్నాడు, వర్షం పడుతుంది. నేనేమన్నా దేవా నీకు వందనాలు అంటాడు అనుకున్నాను. కాదంట, త్రిష కోసం ఎదురు చూస్తున్నాడంట. వర్షం ఎన్నాళ్ళకు గుర్తొచ్చానా? వాన అంటే వాన పడితే ఎవరు గుర్తొచ్చింది అయ్యగారికి? త్రిష గుర్తొచ్చింది. త్రిషకి ఎవరు గుర్తొచ్చినారు? ప్రభాస్ గుర్తొచ్చినాడు. మరి దేవుడాడు బాబు. మీకు అర్థమవుతుందని నేను చెప్పే మాటలు? దేవుడెక్కడా? నేను అడుగుతున్నాను, త్రిషని ఇచ్చింది ఎవరు?
ప్రభాస్ గారికి త్రిశాని ఇచ్చింది ఎవరు? నా దిట్టే చూడాలి మీరు, నా దిట్టే చూడాలా, మీ చూపు నా దిట్టే ఉండాలా. వీళ్ళు వచ్చిన సైతాన్ల మధ్యలో ఏమండి అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? త్రిశాని ఎవరు ఇచ్చారు ప్రభాస్కి? అంతే కదా, నేను చేసుకోగలనా మా భార్యను? మా భార్య చక్కగా ఉంటుంది కదా అనుకున్నాం. ఏమండి ఆ అమ్మాయిని నేను తయారు చేసుకోగలనా? ఆమె కండ్లు, ఆమె నోరు, ఆమె పండ్లు, ఆమె కాళ్ళు ఇవన్నీ నేను చేసుకోగలనా? నేను తయారు చేసుకోగలనా? నా వల్ల కాదే. మరి ఎవరు చేసి నాకు ఇచ్చారు? ఎవరు చేసి ఇచ్చారండి? దేవుడు నాకు చేసి ఇచ్చాడు. నా భార్య రూపాన్ని నేను చూడగానే, నా భార్య నా రూపాన్ని చూడగానే ఎవరు గుర్తుకు రావాలండి చెప్పండి? అసలు నా భార్యకి నన్ను ఇంత రోడ్డు చేసి ఇచ్చింది ఎవరు? తల్లి గర్భంలోకి పంపించి, ఒక చిన్న శుక్రకరంగా పంపించి, ఏమండి తల్లి అండంతో, అది అండం వచ్చినప్పుడే, అండం విడుదలైనప్పుడే శుక్రకణం వెళ్ళాలి. అప్పుడే తల్లి గర్భంలోకి ఈ శుక్రకణం వెళ్తుంది. అప్పుడే అమ్మాయి నీళ్లు పోసుకునిందో ఏదో స్నానం చేసిందో అంటారు. నిజమే కదా? దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. ఆ శుక్రకణం అక్కడికి వెళ్ళిన తర్వాత అది అబ్బాయిగా చేయాలన్నా అమ్మాయిగా చేయాలన్నా అని చెప్పి దేవుడు ఆలోచన చేసి ఒక చక్కటి రూపాన్ని కలిగించి, చక్కటి రూపం ఏమంటే చిన్నికనంగా ఉన్నటువంటి దాన్ని ఒక నెలకు, ఓ 2 నెలలకు, 3 నెలలకు ఒక్కొక్క అవయవాన్ని కలిగిస్తూ, ఏమండి 2వ నెలలో గుండె వడ్ల గింజంత గుండె తయారవుతుంది 2వ నెలలోనూ, మొదటి వారంలో. అలా గుండెను, ఏమండి అలా గుండును, అలా ఎన్ని అవయవాలను కలిగించి ఒక చక్కటి ఆకారాన్ని తీసుకొచ్చి బయటికి తీసుకొస్తాడు. అంతేనా? అంతే కదండి. సుబ్బరాడన మీ కొడుకు పుట్టినప్పుడు ఎంతాడు? చిన్న పిల్లోడు, అంతే కదా? ఒక చిన్న ఆకారాన్ని తీసుకొచ్చాడు. ఆకారం బయటకు వచ్చిన తర్వాత ఆకారానికి ఏం కావాలి? ఇంత ఆకారం కావాలంటే ఆహారం ఉండద్దు. మరి ఆహారం ఎక్కడ? శివ ఎవరిచ్చారు నాయనా? ఎవరిచ్చారు? సుప్రియ దేవుడు మా శివాన్ని నీకు ఇచ్చింది. ఏమండి ఇంత ఆకారం, చిన్న ఆకారం బయటకు వస్తే ఆహారం నండి. ఏమండి ఎన్ని రకాల ఆహారాలు బయటికి రాగానే ఏముండాలి? గాలి ఉండాలి, తర్వాత పాలు ఉండాలి. నీళ్లు పోయారు కదా, ఏం పోస్తారు? పాలు. పాలు ఎక్కడివి? తల్లి రొమ్ములేకి పాలు ఎక్కడి నుంచి వచ్చాయి? బిడ్డ పుట్టే సమయానికి పాలు రెడీగా ఉంటాయా? విచిత్రం చూశారు మీరు? ముందు వచ్చినాయి పాలు, తర్వాత వచ్చినాయి పాలు, అప్పుడే పాలు రావడం ఏంటంటే బాబు? ఆ బిడ్డ పుట్టే సమయానికి పాలు రెడీగా పాలు ఇస్తారు తల్లి. పాప మా బిడ్డకు పాలు ఎవరు ఇచ్చారు? ఏనాడైనా ఆయన్ని గమనించారా? ఏనాడైనా ఆయన్ని ఆలోచించారా? పాలిచ్చి, ఆహారం ఇచ్చి, అందం ఇచ్చి, చందం ఇచ్చి, చక్కగా ఇంతెత్తు చేసి అమ్మాయిని అబ్బాయిని ఎదురుగా పెడితే ఆహా అవు లవ్ యూ. ఎవరితో? అమ్మాయితో. అమ్మాయి అబ్బాయితో అవు లవ్ యూ. నాకు అవలయగా ఉంటుంది. ఎవరు చెప్పాలి ఐ లవ్ యూ? ఎవరు చెప్పాలమ్మా? వయసు పిల్లలారా చెప్పండి. ఎవరు బాబు ఐ లవ్ యూ? దేవుడికి. పిచ్చోళ్ళారా, దేవుడికి చెప్పాలా ఐ లవ్ యూ అని? చెప్తారా? దేవుడికి ఎప్పుడన్నా ఐ లవ్ చెప్పారా? ఎంత చేసాడండి బాబు. నన్ను కనుక్కుంటారేమో అని కనపడకుండా ఉన్నాడు. ఎందుకు కనపడకుండా ఉన్నాడు బా? నేను ఆలోచించాను ఈరోజు, మీకు ఇదే సబ్జెక్ట్ చెప్పాలనుకున్నాను. ఎందుకు దేవుడు కనపడకుండా ఉన్నాడు, ఎందుకు దేవుడు కనపడకుండా ఉండాలని ఆలోచించానండి. ఎందుకు కనపడకుండా ఉన్నాడంటే, ఇక్కడ తడువులాడి కనుగొందురేమో, నన్ను తడువులాడి కనుగొందురేమో అని చెప్పి నిర్ణయ కాలములను ఏర్పాటు చేశాడంట. పొలిమేరలను ఏర్పాటు అంటే కొన్ని కాలాలను, కొన్నిటిని ఏర్పాటు చేశాడంట. నన్ను కనుక్కుంటారు. ఎవరిచ్చింది ఇది? ఎవరు చేసింది ఇది? ఎక్కడిది ఇది? అవును మా అమ్మ ఇచ్చింది కనపడతా ఉంది. మా అమ్మకి ఎవరు ఇచ్చారు? పొలంలోంచి వచ్చింది. పొలం ఎక్కడిది? భూమిలోంచి వచ్చింది. భూమి ఎక్కడిది? ఈ ఆకాశం ఎక్కడిది? ఎవరు ఇచ్చారు అబ్బాయి అని నా కోసం? ఎవరు 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 అని సర్చింగ్ ఏ శాస్త్రవేత్తనైనా చేశాడా? ఆకాశంలో నక్షత్రాలు కింద పడకుండా అలాగే ఉన్నాయండి. ఎంతలా తెలుసా? ఎంత సైజో తెలుసా? సూర్యుడు భూమి కంటే 13 లక్షలు పెద్దవాడైతే, ఆకాశంలో నక్షత్రాలు ఇంకా సూర్యుడి కంటే పెద్దవాడైతే అవి అలా ఏలాడుతూ కింద పడకుండా ఉన్నాయంటే కారణం ఎవరు?
అంతే కదా. ఇప్పుడు ఈ చెట్టు ఏలబడతా ఉన్నింది అనుకోండి, ఈ చెట్టు ఇలాగ ఉన్నింది అనుకో, ఈ చెట్టు ఇలాగ ఉన్నింది అనుకో, నేను పట్టుకోకుండా, మీకు విచిత్రంగా ఉండదా? విచిత్రంగా ఉండదా? అరే బాబు ఇదేంటి, దానికి ఏ సపోర్ట్ లేకుండా ఎలా ఉందని ఆలోచించరా? ఏమండి, ఏనాడైనా కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయండి ఆకాశంలో. కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశం ఎంత పెద్దదంటే అంత పెద్దది. ఈ ఆకాశాన్ని పెట్టింది ఎవరు? ఈ కోటాను కోట్ల నక్షత్రాలు పెట్టిందని ఏనాడైనా ఏ మనిషి అయినా రీసెర్చ్ చేసాడా? ఏ శాస్త్రవేత్త అన్నా చేసాడా? అసలు పట్టించుకున్నాడు దేవుణ్ణి? దేవుని పిల్లలరా, దేవుడు కనపడకుండా ఎందుకున్నాడు తెలుసా? ఏమండి, అప్పుడప్పుడు కొన్ని థ్రిల్లింగ్గా ఉంది కదా ఇది నీకు అంటూ ఉంటారు, చూసిన వాళ్ళగా. ఒక 2 థ్రిల్లింగ్ చెప్పి నేను ముగిస్తాను. దేవుని పిల్లలరా, అప్పుడప్పుడు అమ్మ బిడ్డ కోసం చాలా కష్టపడుతుంది. ఎంత కష్టపడుతుంది అంటే అంత కష్టపడుతుంది. ఉదయాన్నే ఆ బిడ్డకు 5 గంటల నుంచే నిద్రలేసి క్యారేజ్ చేసి, వాడికి ఒక అర అన్నము, ఒక అర ఇంత 5-6 కేజీలు పట్టిస్తుంది కదమ్మా అమ్మ. ఒక అరలో ఏముంటుందమ్మా? అన్నం ఉంటుంది. ఒక అరలో పప్పు ఉంటుంది. ఒక అరలో అప్పుడే పెరుగా, ఒక అరలో సాంబారు, ఒక అరలో రసము, ఒక అరలో గుడ్డు కూడా చూసాను నేను. ఈ మధ్య 10 క్యారీలు తీసుకుంటున్నారు. గుడ్డు, శైలమ్మ చెప్పాలా, గుడ్డు. వాడు ఏడున్నాడమ్మా? పోయినాడు సండే స్కూల్కి. గుడ్డు తర్వాత రకరకాల ఫుడ్డు. లాస్ట్లో పెరుగమ్మా, లాస్ట్లోనే పెరుగు, లాస్ట్లో పెరిగేసి, రే నాన్న తినరా, జాగ్రత్త తిని బాగా చదువుకోనైనా అని పంపిస్తుంది. తల్లికి చాలా ఇష్టం అండి బిడ్డ అంటే. తల్లికి చాలా ఇష్టం బిడ్డ అంటే. వాళ్ళు తినరండి, బిడ్డలకి పెట్టడానికి ఇష్టపడతారు. నిజమే కదా, తల్లికి బిడ్డ అంటే చాలా ఇష్టం కదా. ఓకే, మంచిది. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఆ తల్లులకు కానీ భోజనం బంతులు కూర్చుంటేనే వాళ్ళకి వెంటనే మిక్చరు, ఆ కారాలు, లడ్డు, స్వీట్ ఇది పెడతానే వాళ్ళు తినరండి. వాళ్ళు తినకుండా ఏం చేస్తారంటే చిన్న కొంగు అట్టగా, లేదంటే ఖర్చు తీసుకుని చిన్నగా లాక్కుంటారు, లేదంటే నీళ్ళు ఇచ్చిన గలాసులో పెట్టుకుంటారు. నిజమే కదా. ఆ నీళ్ళు ఇచ్చిన గలాసులో పెట్టుకుంటే, నాకు మా అమ్మ ఈ గలాసులో లడ్లన్నీ పెట్టుకుంటా, స్వీట్ అంతా పెట్టుకుని, రే ఇద్దరా అని వచ్చేది నాకు అడిగి. నాకు ఎట్లా ఉంటుంది, ఎందుకంటే జనాలంతా చూస్తూ ఉంటారు, గలాస్ ఇచ్చా ఉంటుంది, గమ్మను అంటూ ఉంటాను నేను. నాకు ఎట్లా ఉంటుంది, సిగ్గుగా ఉంటుంది. తిన్నైనా లడ్లు తిను అన్న ఇస్తూ ఉంటుంది మా అమ్మ. నాకు నచ్చదు మా అమ్మ చేసేది, ఎందుకంటే వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. నాకు విచిత్రంగా ఉందే, మా అమ్మకి ఎలా ఉంది, మా అమ్మ మనసేంది, నా బిడ్డ కదా, నా లడ్డు కదా, అందుకని తినరా లడ్డు ఇద్దోనైనా. తినరాలు తినకుండా ఖర్చీపులో ఉన్న దాంట్లో చుట్టుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటే వాడు బండి నుంచి వచ్చిన తర్వాత ఏమంటే వాడు తినొచ్చు కదా, నాలుగు లేదా, వాళ్ళకు రుచి లేదా, కడుపు లేదా, తినొచ్చు. కానీ ఎవరు గుర్తొచ్చారు వాళ్ళకు? బిడ్డ గుర్తొచ్చినాడు తల్లులకు. వెంటనే వాడు స్కూల్ నుంచి రాగానే, లడ్డు ఇదిగో నీకొక 2 లడ్లు 3 లడ్లు తిన్నాయన వాడు తింటా ఉంటే మళ్ళీ వాడు ముద్దిట్టే చూస్తూ ఉంటుంది, అమ్మ అని తింటా ఉంటే అబ్బా నా బిడ్డ చూడు ఏం తింటున్నాడు, అబ్బా నా బిడ్డ చూడు, రవెన్న, శైలమ్మ, అబ్బా తిన్నాయన తిను, బ్యాగ్ తీయడం అంతే, బ్యాగులో ఇన్ని పెట్టుకోసా శైలమ్మ, ఎవరికోసమ్మా? ప్రేమ అండి అది, ప్రేమ. తిను, వాడు తిని సగం తిన్నాడు, నాయన ఇంకొకటి తిను. ఎంత ప్రేమ వాళ్ళ పిల్లల మీద, తల్లులకుండే ప్రేమ. ఒక మాట అడుగుతాను, తల్లులారా మీకు ఒక వందనం. దేవుడంట తండ్రి అనుకుంటున్నారు కదా, ఆయన ఇంతవరకు తండ్రి అనుకుంటున్నారు కదా, ఆయన ఎవరో తెలుసా? ఆయన తల్లి కూడా. ఇంతవరకు తండ్రి అనుకున్నారు కానీ మీరు ఆయన తల్లి కూడా. వచ్చిన యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం చూడండి అందరూ. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు
నేను మిమ్మల్ని ఆదరించిన ఒరే, నేను కూడా తల్లిలాగేరా, నేను కూడా తల్లిలాగే అని చెప్పడానికి తల్లిని పెట్టాడు. ఈ తల్లి మర్చిపోయింది. ఈ తల్లి ఆ బిడ్డను చూసుకొని ఈమె తల్లిని మర్చిపోయింది. ఈ నీ బిడ్డలు ఎంతో నీకు, నువ్వు కూడా ఆయనకు అంతే అనే సంగతి మర్చిపోయినారండి. అప్పుడండి నాకు మండుతుందండి, నాకు కాలుతుందండి. నిజంగా చెప్తున్నాను. ఇట్లా టోలం చూసినప్పుడు అగ్గి పోసుకున్నట్టు ఉంటుంది నా మీద. నీ బిడ్డ నీకెంతో, నువ్వు కూడా ఆయనకు అంతే అనే సంగతి మర్చిపోయినావా? నీ బిడ్డకి ఎన్ని క్యారీలు పెట్టావు నువ్వు? ఎన్ని క్యారీలు పెట్టావు నువ్వు? 5, 6, 10? నీకెన్ని క్యారీలు పెట్టాడు చూసుకో. నీకెన్ని క్యారీలు? బజారుకి పోయినాను పొద్దున్నే కూరగాయలకు. ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి తెలుసా? ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి తెలుసా? చెప్పండి, 4 ఆకుకూరలు చెప్పండి మీరు. టక చెప్పమా శివ. గోంగూర, పాలకూర, మెంతాకు, మర్రాకు, ఎర్రాకు, పిచ్చాకు. ఎన్ని ఆకులు ఉన్నాయమ్మా? 6 ఆకులు చెప్పండి నాకు. ఎన్ని ఆకులు? సురేంద్ర అని చెప్పు. ఈ మధ్య మొగలు చెప్తున్నారు ఆకుకూరలని. కాయగూరలన్నీ కాకరకాయ, బీరకాయ, దొండకాయ. ఎన్ని కాయలమ్మా? ఆదివారం అయితే మళ్ళీ రోజు నా పిల్లలు ఈ కాయలన్నీ తిన్నారని చెప్పి తలకాయలు. ఎన్ని రకాల తలకాయలు చెప్పండి బాబు? మీకే తలకాయలు కావాలి సీను? రకరకాల తలకాయలు. మీకు ఒక రకం కావాలా, ఇంకొకటికి ఎంత కావాలా, ఇంకొకటి ఎంత కావాలా, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన తలకాయలు. ఎన్ని పెట్టాడండి బాబు? 1, 2, 3, 4? ఎన్ని రకాల క్యారేజీలు? కోళ్ళు ఎన్ని రకాలండి? బెండి కోడి కూర చేయండి. ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయో? క్యారీలు సరిపోతాయమ్మా? కుక్కను కోయండి. ఎన్ని రకాల కుక్కలు ఉన్నాయి? ఎన్ని రకాల గొర్రెలు ఉన్నాయి? ఎన్ని రకాల పందులు ఉన్నాయి? ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి? అన్నీ కోసి క్యారియర్లు పెడితే క్యారియర్లు సరిపోతాయా? 5 రకాల క్యారియర్లకు నువ్వు అంత ఎగిరిగిరి పడుతున్నావే, నా బిడ్డ అని. నీకెన్ని రకాల క్యారియర్లు పెట్టినావు? మర్చిపోయినావా? అమ్మ పెట్టి ఇన్ని రోజుల నుంచి ఇన్ని క్యారియర్లు పెడుతున్నాను కదా, ఇన్ని క్యారియర్లు పెడుతున్నాడు కదా, ఇంత ప్రేమిస్తున్నాను కదా, ఇంత చక్కగా చూసుకుంటున్నాను కదా వీడిని, ఇంతకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఏమో అని చెప్పి తల్లి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తుందమ్మా? అలా తలుపు చాటుకు పోయి దాక్కుంటుంది. ఎక్కడో ఒక చోటు దాక్కుంటుంది. ఎందుకు దాక్కుంటుంది? నా మీద వీడికి ఎంత ప్రేమ ఉందో అని. అలా 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 వాడు వస్తాడు స్కూల్ నుంచి. బస్సు యాక్చువల్గా బస్సు కాడికి అమ్మ పోతుంది. నేను చూశాను, స్కూల్కి బస్సు దిగుతానే అమ్మ అన్నీ ఉంది. కానీ అమ్మ బస్సు కాడికి వెళ్ళలేదు, ఇంట్లో దాంకొని ఉంది. బిడ్డ వస్తాడు. బిడ్డ రాగానే ఎవరిని కలవరిస్తాడమ్మా? మొదటగా అమ్మని కలవరిస్తాడు. అంటే అమ్మ 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 అంటే తిరుగుతూ ఉంటాడు. అమ్మ కనపడలేదు. అమ్మ కనపడకపోతే ఏమంటాడండి? మామూలుగా అమ్మ అంటాడు. ఇంకొక నిమిషం 2 నిమిషాలు లేట్ అయింది అనుకో, అమ్మా అంటాడు. ఇంకొక 15 నిమిషాలు లేట్ అయింది అనుకో, అమ్మా అమ్మా అమ్మ. అంతేనా? అప్పుడు తల్లికి ఎలా ఉంటుంది? తల్లికి ఎలా ఉంటుందంటే ఇంకా ఉండలేదు. ఇంకా వాడు కన్నీళ్ళు పడిపోతూ ఉంటాయి వాడికి. అమ్మా అమ్మా అన్నాడు అనుకో, ఇంకా అమ్మకి ఎలా ఉంటుందమ్మా? సుప్రియ ఎలా ఉంటుంది? ఇంకా అసలు తట్టుకుంటారు మీరు? అమ్మో నా బంగారే అని మరుగుతుంది. నా ఎండే, నా కొండే, నా బొండే, నా మెండే. అంతేనా? ఎన్నెన్ని మాట్లాడుతుంది మోడిని పట్టుకొని. పై నుంచి ముద్దులు. నా బిడ్డకి నేను ఎంత ప్రేమ, నేను లేకపోతే ఉండలేకపోతున్నాడు. మీ నాయన కూడా అంతేమ్మా, నీ పరలోక తండ్రి కూడా అంతేమ్మా. మర్చిపోయినారు, మీరందరూ మర్చిపోయినారు. మళ్ళా గుర్తు చేయడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ఏమండి, అట్లా ఉన్నట్టుండి అమ్మ కనపడేది. ఆ బిడ్డకి ఎలా ఉంటుంది? ఆ బిడ్డకి ఎలా ఉంటుందో ఆ అమ్మకు కూడా అలాగే ఉంటుంది. ఇది మీకు అర్థమైతే, ఇన్ని రోజులైంది మనం దేవుని దగ్గర నుంచి వచ్చి 1 గంట అమ్మ కనపడకపోతే ఆ బిడ్డ తనకలాడిపోతున్నాడు. TV 9, TV 5లో ఏమండి, టీవీలలో బిడ్డ తప్పిపోయినప్పుడు ఆ బిడ్డ ఏడుచుకుంటూ ఉంటాడు అమ్మ కనపడలేదని. ఒక్కసారిగా అమ్మ కనపడితే ఆ బిడ్డకి ఎలా ఉంటుంది చెప్పండి? ముగిచ్చేస్తున్నాను నేను. ఇంకా ఆ బిడ్డ కనపడితే ఎలా ఉంటుందమ్మా? ఒక్కసారిగా ఆ బిడ్డకి ఎలా ఉంటుంది? ఇది మీకు అర్థమైతే 1 గంట కాదు, 60, 70, 80 సంవత్సరాలు నిన్ను ఎందుకు దూరంగా పెట్టాడు తెలుసా? దేనికి పెట్టాడు తెలుసా? చెప్పేనా? మీ నాన్న కోసం మా నాన్న నువ్వు వచ్చింది ఎక్కడి నుంచి? మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాను, దేవుని దగ్గర నుంచి వచ్చాం. వచ్చి 70, 80 ఏళ్ళు ఉంటున్నామంటే ఎక్కడే మా నాన్న ఎక్కడ? అన్నీ ఇచ్చి పంపుతున్నాడు కానీ మా నాన్న ఎక్కడ? ఏదో ఒక సినిమాలో అన్నీ వస్తూ ఉంటాయి, వాడు ఎవడో కనపడ్డావు.
టెన్షన్ పడుతూ ఉంటుంది ఆమె. టెన్షన్ పడతాం, ఎన్ని వస్తున్నాయి, ఎవరు 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 అని. ఒకరోజు చెప్తాను, నేను నీకు ఒకరోజు కనపడతానంటే ఆ కనపడే రోజు ఆమె ఎంత టెన్షన్ పడుతుంది తెలుసా, అతన్ని చూడాలని. ఎంత టెన్షన్ పడుతుంది తెలుసా తను చూడాలని. దేవుని పిల్లలరా, ఇది మీకు అర్థమైతే ఇన్ని సంవత్సరాలు మనల్ని ఎందుకు పెట్టినాడు తెలుసా? నాన్న 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 ఏడ్చి 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 ఎక్కడున్నాడు నాన్న, ఎక్కడున్నాడు, తడువులాడి కనుగొందురేమో అని నాన్న 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 అని ఎతికి 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 ఒక్కసారిగా అమ్మ కనపడితే బిడ్డకి ఎట్టుంటుందో మనకు కూడా దేవుడు కనపడితే ఎట్టుంటుంది చెప్పు, ఎట్టుంటుందమ్మా? వాళ్ళు చెప్పిన షాక్టర్ కన్నా అంటావా? అసలు ఎవరికన్నా ఈ షాకింగు ఇటు ఉండయా? దేవుడు అంటే ఇది ఉందా? భార్య కనపడకపోతే బాబు ఎట్టుంటుంది బాబు? భర్త కనపడకపోతే, ఒక గంట కనపడకపోతే కొడతా ఉంటుంది ఫోను. ఇంట్లోంచి బయలుదేరినావా, బండి ఎక్కినావా, బండి తోలుతున్నావా, బండి కింద వేసుకున్నావా, మీద వేసుకున్నావా, ఇంక పడ్డ కింద, ఇంక నువ్వు పోయింటని ఫోన్ కొడతా ఉంటే కింద పడ్డ ఎటు చూసుకుంటాడా, బండి చూసుకుంటాడు, బ్రాహ్మణ పడా, బండి 7 మంది పడా, పండిన స్వామి నీ దేవల్ల, కానీ బండి ఎత్తుకో, మళ్ళీ ఎక్కువ, మళ్ళా పద, పోయినావా, ఆఫీసు పోయినావా, మెట్లు ఎక్కినావా, కుర్చీలో కూర్చున్నావా, ఇక నువ్వు ఎందుకు ఫోన్ చేయి, నువ్వు కూడా ఆయన ఎంపితే పోకూడదా? అర్థమైందా? ఫోనే చంపుతారండి బాబు. అంత ప్రేమ ఉందే. నీ భర్తని నీకు ఎవరు ఇచ్చినారు, నీ భార్యని నీకు ఎవరు ఇచ్చినారు, నీ పిల్లల్ని నీకు ఎవరు ఇచ్చినారు, నీ అయిపోయిన వాళ్ళు నీకు ఎవరు ఇచ్చినారు, చెప్పు. థ్రిల్లింగ్ అండి దేవుడు. ఎప్పుడెప్పుడు కనపడతాడా అని ఎదురు చూస్తున్నానండి. నా దేవుడు ఎప్పుడెప్పుడు కనపడతాడా అని ఈ కళ్ళతో కదండి బాబు, ఎంతో ఎదురు చూస్తున్నాను. ఎప్పుడెప్పుడు మా నాన్నని చూడాలా. నొస్తుంటే ఒక పాట విన్నానండి. అంటే తన చెలి కనపడలేదంట, తన చెలియ అంటే తన ప్రియురాలు కనపడలేదంట. పాట పాడుతున్నాడు, చెలియా నీ వైపే వస్తున్నా. తర్వాత ఏందమ్మా, ఏదో చెలియా నీ వైపే వస్తున్నా, కంటపడవా ఇకనైనా. తర్వాతనా సుమంత్ నువ్వు చెప్పు, నేను చెప్పండి, తెలుసులే మీకు అందరికి తెలుసు కానీ చెప్తే మళ్ళా ఏమన్నా చెలియా కంటపడవా, చెలియా నీ వైపే వస్తున్నా, కంటపడవా ఇకనైనా. నిద్రపోతున్నా రాత్రిని అడిగా, ఇంకా గూడుకు చేరిన గువ్వనని అడిగా, నిద్రపోతున్న చందమామని అడిగా, సూర్యుడిని అడిగా, చల్లగాలిని అడిగా, పిల్లగాలిని అడిగా, నా చెలి ఎక్కడుంది? అబ్బా ఏం రాశాడ్రా పాటాడు, ఈడేం పాడాడు, ఈడు ఎతుకుతున్నాడు. ఆ పాట అంతా ఎతుకులేడు అన్నమాట. ఎతుకుతూ ఉంటాడు. రాత్రిలోనే అంతా ఎతుకుడు, మళ్ళీ పగులు ఎతకలే. ఎప్పుడే చూశాను అది, బస్సులో పోతా ఉంటే పాట అంతా ఎతుకుతున్నాడు. చెలియా నీ వైపు వస్తున్నాను, కంటపడవా ఒక్కసారైనా. ఏమండి, ఒక్కసారిగా లాస్ట్లో కనపడుతుందండి ఆమె. అబ్బో ఈయన ఆనందం, ఏమి డ్యాన్స్ అది, ఏమి ఆనందం అది. ఆమె కనపడతానే అంత ఆనందం. వీడికి ఆమె కనపడితే ఆనందమేమో, నాకు మా నాన్న కనపడితే ఆనందం అండి. మా నాన్నని చూడాలండి, మా నాన్నని చూడాలండి. నాకు బిడ్డల్ని ఇచ్చిన దేవుడు అండి, భార్యని ఇచ్చిన దేవుడు అండి, ఇండ్లు ఇచ్చిన దేవుడు అండి, ఆస్తి ఇచ్చిన దేవుడు అండి, అంతస్తు ఇచ్చిన దేవుడు అండి, అన్నీ ఇచ్చింది దేవుడు అండి. ఆయన కావాలండి నాకు, ఆయన చూడాలండి. ఎలా ఉంటాడండి ఆయన ఎలా ఉంటాడో చూడడం కోసం ఒక మాట అన్నాడండి పౌలు, నా బ్రతుకు నా మట్టుకైతే క్రీస్తు. రెండో మాట ఏందో చెప్పండి, చావైతే ఎందుకు? నా దేవుణ్ణి నేను చూస్తాను. ఏమండి, దేవుణ్ణి చూడడానికి చావైతే లాభం అనే వాళ్ళు ఎవరన్నా ఒకటి చేయొద్దండి. ఎత్తాలండి మీరు, మీకు దేని మీద ఉంది లాభం? దేని మీద?
చచ్చిపోవాలండి దేవుడు అంటే, పిచ్చెక్కాలండి దేవుడు అంటే. దేవుడిని చూడకుండా ఉండలేమండి మనం. దేవుణ్ణి చూడకుండా ఉండలేము. ఎవరో నిన్ను చూడక నేను ఉండలేను అంటాడు ఈ జన్మలో. మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా నిన్ను చూడక నేను ఉండలేను. ఆమె కూడా ఎత్తుకునేది, నేను కూడా నిన్ను చూడక ఉండలేను. ఈ జన్మలో ఆ జన్మలో ఏ జన్మలో అయినా కూడా నేను కూడా నిన్ను చూడకుండా ఉండలేను. ఇద్దరు చూచారా నరకాన్ని అనుకునే. జాయింట్ అకౌంట్ సచ్చి నరకాన్ని పోయి ఆడ చూసుకుంటారు ఒకరొకరు. దరిద్రుడా, నువ్వు ఆ పాట పాడి కదా నేను పాడింది, నరుముసుకో నువ్వన్నా చెప్పేది లేదని ఇద్దరు ఆడ తిట్టుకుంటా ఆడ కొట్టుకుంటూ ఉంటారు. దేవుని పిల్లలరా, దేవుడు అంటే దేవుడు, ఆయన చూడాలని మీకు లేదా? యేసుక్రీస్తు వారు ఎప్పుడు చూసినా నా తండ్రి నా తండ్రి నా తండ్రి, అసలు నన్ను ఎందుకు వదిలిపెట్టావు నువ్వు, నిన్ను చూడకుండా నేను ఉండగలనా? బా, నా చెయ్యి ఎందుకు విడిచితివి, నిన్ను చూడకుండా ఉండలేను నాన్న, నేను నిన్ను చూడకుండా ఉండలేను. క్రైస్తవుడని పేరు పెట్టుకున్న మనం కూడా అలాగే ఉండాలండి. పౌలు అలాగే ఉన్నాడండి. దేవుని పిల్లలరా, ఒకవేళ నన్ను తలులాడి కనుగొందురేమో. చూడండి ఎంత బాగుందో ఈ మాట. దేవుని పిల్లలరా చూడండి ఒకసారి అపోస్తలుల కార్యములు ముగిస్తాను. ఇక అపోస్తలుల కార్యములు 17:26-27. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతును మనుషులను సృష్టించి, జాతి అంటే తెలుసు కదమ్మా, రకరకాల జాతి అంటే ఈ కులాలు అనుకున్నారు. జాతి అంటే అది కదా, ఒకడు నల్లగా ఉంటాడు, ఒకడు తెల్లగా ఉంటాడు, ఒకడు పొడుగ్గా ఉంటాడు, ఒకడు పొట్టిగా ఉంటాడు. చైనా వాళ్ళు పొట్టిగా ఉంటారు. చైనా వాళ్ళు ఎలా ఉంటారు? పొట్టిగా ఉంటారు. మనం అటు ఇటు కాకుండా ఉంటాం, పొడుగుండం పొట్టుండం. అమెరికా వీళ్ళంతా పొడుగు ఎక్కువ, తెలుపు ఎక్కువ, మనము నలుపు. మనం నలుపు. సౌత్ ఇండియా ఈ సైడ్ అంతా కూడా నలుపు. రకరకాల జాతుల మనుషులు రకరకాల జాతుల మనుషులను సృష్టించాడు. ఎందుకు? కనుక్కుంటామేమో అని సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో, ఈ విధంగానే ఏదో ఒక విధంగా నన్ను కనుగొంటారేమో, వాడు బాగుపడతాడేమో, వాడు చక్కగా బ్రతుకుతాడేమో. అంటే ఎక్కడో ఒక ఆశ పాపం ఆయనకి, ఇంకా ఆశ అనేది వదులుకోలేకపోతున్నాడు. తన పిల్లలు తనకు కావాలి కదా, ఆశ వదులుకోలేకపోతున్నాడు. తడువులాడు కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును. కనుక్కుంటారేమో అని. ఏంటి ఈరోజు ప్రసంగం, మీరు దేవుణ్ణి కనుక్కోవాలని చేసిన ప్రసంగం అండి. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చింది దేవుణ్ణి తెలుసుకోవడానికి, మీకు తెలియజేయడానికండి. నీ పిల్లలకి నేను ఎలా చెప్పాలి ప్రభువా? పోయిన వారం సబ్జెక్ట్ విన్న తర్వాత అండి ఆలోచనలు వచ్చాయండి. విచిత్రమైన వెతుకులాటల్లో మనుషుల, అదేంటి, దేన్ని వెతకాల? డబ్బు వెతుకుతున్నారు, ఆస్తులు వెతుకుతున్నారు, అంతస్తులు వెతుకుతున్నారు, దేన్నో ఎతుకుతున్నారు కానీ ఏమండి దేవుణ్ణి ఎతుకుతున్నారండి. దేన్నండి ఎతకాలి చెప్పండి? ఆ శతాధిపతి ఎవరిని ఎతికాడు? యేసుప్రభుని ఎతికాడండి. అందుకే యేసుప్రభు ఏమన్నాడండి? ఇంతటి విశ్వాసం నేను చూడలేదని చెప్పి ఆశ్చర్యపోయాడండి. ఆశ్చర్యపోయింది ఎవరు? ఆ సబ్జెక్ట్ కూడా మీరు విన్నారు. ఆశ్చర్యకరుడికే ఆశ్చర్యం. యాక్చువల్గా దేవుడు ఆశ్చర్యం, ఆయన ఆశ్చర్యపోయాడంటే ఆయన విశ్వాసం చూసి. మన విశ్వాసం చూసి ఆశ్చర్యపోతాడా దేవుడు? మన విశ్వాసం చూసి ఆశ్చర్యపోతాడా? ఆశ్చర్యపోవాలండి, ఆనందపడిపోవాలండి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందున నేను ఆనందం అండి. శతాధిపతిని చూసినప్పుడు ఆశ్చర్యం అండి. దేవుని పిల్లలరా, ఎంతోమందిని చూసి యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపోయారు. కొంతను చూసి అసహించుకున్నాడు. మనం అసహించుకునే గుంపులో ఉన్నామా? ఆశ్చర్యపోయే గుంపులో ఉన్నామా? ఎవరి గుంపులో ఉన్నాం? టైం వేస్ట్ ఇప్పటికే ఎక్కువ అయిపోయింది.
ఇప్పటికే టైం వేస్ట్ అయిపోయింది మన జీవితాల్లో. ఇకనైనా దేవుణ్ణి వెతకడం ప్రారంభించండి. అలానే మీ ఉద్యోగాలను వదిలేసి నువ్వు దేవుణ్ణి ఎత్తుకో అని చెప్పడం లేదు. మీ ఉద్యోగాల్లో దేవుడు ఉన్నాడు, మీరు మాట్లాడే మాటల్లో దేవుడు ఉన్నాడు, మీరు చూసే చూపుల్లో దేవుడు ఉన్నాడు, మీరు వేసే ప్రతి అడుగులో దేవుడు ఉన్నాడు. ఆయన్ని ధ్యానించండి. ఒక మహారాజు అయింది ధ్యానించాడండి. ఎవరు? దావీదు గారు. దుష్టులు ఆలోచించి చెప్పున్నాడు, ఒక పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రం వాక్యమందు ఆనందించుచు, ఎలా చదివాడు మళ్ళీ? ఆనందించుతూ దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఒక రాజు అయింది, ఆయన దేవుడిని వెతికాడంటే దేవుడు ముఖ్యమండి, రాజరికం ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం. ఆయన ఉంటే ఏం కొరవండి చెప్పండి? ఆయనే మనోడైతే, రాజే మనోడైతే రాజ్యంలో మనకేం కొరవ? ఈ లాజిక్ మర్చిపోద్దండి మీరు, ఈ లాజిక్ మర్చిపోద్దండి. దేవుడే నీవాడైతే నీకేం కొదవ చెప్పు? ఎప్పుడైతే నువ్వు దేవుడిని వదులుతావో సమస్యలు, కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఆయన వదిలిపెడితే అయిపోయి. ఇంకా వద్దు, దేవునితో ఉండండి, దేవుణ్ణి తెలుసుకోండి. దేవుణ్ణి చూడాలనే ఒక ఆశ ఎలా ఉండాలి తెలుసా? థ్రిల్లింగ్ అండి ఇది. ఒక్కసారిగా కనపడితే ఎలా ఉంటుంది? కొన్ని రోజులు కనపడితే ఎలా ఉంటుంది? మనకు గడ దేవుడు కనపడలేదు అనుకుంటూ ఉండాలి. ఎక్కడున్నాడని. ఒక పాట ఉంది, చూస్తావా ఒకసారి అని, స్వర్గానికి ఏసే దారి నేను పాట పెట్టు, చూస్తూ రొట్టెలో పాలు పొందండి. దేవా, ఇంతకాలం మిమ్మల్ని చూడాలనే ఆశ మాకు కలగలేదండి. కానీ సైతాన్ గాడు వాడి దిక్కు తిప్పుకున్నాడు తండ్రి, వాడి ఆశల్లోకి వెళ్ళిపోయాం తండ్రి. దయతో మమ్మల్ని ఇచ్చండి, మమ్మల్ని క్షమించండి. ఇకనైనా మీ దిట్టు మేము ఉండడానికి, మీ వైపు మేము ఉండడానికి, మీ కోసం ఎదురు చూస్తూ ఆశతో అపేక్షించి మీతో ఉండడానికి తండ్రి, భవిష్యత్ అంతా కూడా మాకు సహాయం చేయండి. దయతో మన్నించండి. ప్రతి ఒక్కరు రొట్టెలో చేయి వేసేయండి. అందరూ తలలో వంచినట్టయితే రొట్టె తీసుకున్నాం, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం.